అంటే ఇంత ఇచ్చిన వాల్మీకి మహర్షికి మనం ఎందుకు గుర్తు చేసుకుంటలేము? రామనామ స్మరణ అందరం చేస్తాం, సీతమ్మ స్మరణ అందరం పోతాం, రామనవమి వచ్చిందంటే దేవాలయానికి పోతాము, కళ్యాణం అటెండ్ చేస్తాము, తీర్థ ప్రసాదాలు తీసుకోవడం, అవునా? మరి వాల్మీకి గురించి ఎవరు చెప్పాలి మీకు? ఒకరొకరు చెప్పాలి కదా. మీకు తెలియదు అంటే మీ అంతా మీకు తెలియదు, ఎందుకంటే మీకు చిన్న పిల్లలు కాబట్టి ఏది మీకు తెలియదు. చెప్తే వింటారు, తెలుసుకుంటారు, తెలుసుకున్న తర్వాత తప్పులు కాకుండా చూసుకుంటారు, అంతే కదా. మీకు చెప్పేవాళ్ళు అనేది కావాలి కదా. ఇప్పుడు మీ ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, మీకు కొన్ని చెప్తారు పేరెంట్స్, ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు, ఇది మంచి, ఇది చెడు అని. ఎందుకు చెప్తారు? మీరు తప్పుదారిలో వెళ్ళొద్దు అని చెప్పి, అవునా? ఇవాళ బయట చూస్తున్నాం మనం. ఇవాళ మీ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్తారు, స్కూల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్కి వెళ్తారు, ఇంకెక్కడ వెళ్తారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటిది? ఒకరికి అమ్మాయిల వైపు ప్రమాదమే ఉంది, ఇప్పుడు అబ్బాయిల వైపు చూసినా ఇప్పుడు ప్రమాదమే ఉంది. ఏ విధంగా ఉంది? అబ్బాయిలకు వచ్చేసి డ్రగ్స్ అంటారు, గంజాయి అంటారు, జనరేషన్ పాడవుతుంది. ఇప్పుడు అమ్మాయిల వైపు అయితే లవ్ చేయాలంటారు, ఒక విధంగా వ్యూహాత్మకంగా ట్రాప్ చేస్తున్నారు, అమ్మాయిలను తీసుకెళ్తారు, ఫ్రిడ్జ్లలో ప్యాక్ చేస్తున్నారు, ముక్కలు చేసి పాడిస్తున్నారు. న్యూస్లో చూస్తున్నాం కదా. నేను కొత్త విషయం చెప్తలేదు, జస్ట్ మీ మైండ్ని రిఫ్రెష్ చేస్తున్నా. రీసెంట్ టైం ఢిల్లీలో ఒక అబ్బాయి కుటుంబంకి పక్కనే ఉంటుండే, ఒక కుటుంబంతో సన్నిహితంగా ఉంటుండే. నాకు అక్క చెల్లెలు లేరు, మీ ఇంట్లో కూతుర్లోనే నేను అక్క చెల్లెలు అనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో 3 అమ్మాయిలు ఉండేది. వాళ్ళకు సన్నిహితంగా ఉంటుండే, వాళ్ళకు రాఖీ గిట కట్టించుకుంటుండే. ఒక సందర్భం వచ్చింది, రీసెంట్ టైం చెప్తున్నా, కావాలంటే న్యూస్లో వెళ్ళి చూడండి మీరు, కొత్త న్యూస్, నేను కొత్త విషయం చెప్తాను. రీసెంట్ టైంలో చిన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో, దాదాపు 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిని బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి ఆ అమ్మాయితో బలవంతం చేసే ప్రయత్నం చేసి ఆ అమ్మాయి ఒప్పుకోవడంతో 5th ఫ్లోర్ నుంచి కింద పడేసి. ఇది తప్పు ఎవరిది? అబ్బాయిది కాదు, అమ్మాయిది, అమ్మాయి వాళ్ళ కుటుంబంది. ఎందుకంటే తెలియని వ్యక్తికి నమ్మి ఇంట్లో రానివ్వడం తప్పు. తర్వాత మీరు రోడ్డు మీద వెళ్తుంటారు, స్కూల్ నుండి ఎవరైనా ఏదైనా ఇస్తారు, యాక్సెప్ట్ చేయొద్దు, లిఫ్ట్ అడగొద్దు. ఇవాళ నిన్నటి విషయం చెప్తున్నా, గోషమైల్లో ఒక 10th క్లాస్ అబ్బాయిని కిడ్నాప్ చేశారు. లిఫ్ట్ అడగొద్దు దారిలో. ఏదైనా అవసరం ఉంటే మీ పేరెంట్స్కి చెప్పండి. మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించింది పేరెంట్స్ తోటి షేర్ చేయండి ఖచ్చితంగా. ఫ్రెండ్స్ తోటి కూడా చేయకండి. మీరు మీ పేరెంట్స్కి చెప్పండి, నాకు ఈ ప్రాబ్లం అవుతుంది, నాకు ఇది అవసరం ఉంది. ఎగ్జాంపుల్ మీకు ఏదైనా బుక్ అవసరం ఉంది, బయట వాళ్ళతో తీసుకోకండి, హెల్ప్ పేరెంట్స్కి చెప్పండి, నాకు ఈ బుక్ కావాలి. అంటే మీ పేరెంట్స్ అనేది ఎప్పుడైనా మీ గురించి మంచి ఆలోచిస్తారు తప్ప చెడు ఆలోచించారు. కాబట్టి పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. మీ పేరెంట్స్ తోటి ఏదైనా షేర్ చేయండి, ఓపెన్గా ఉండండి పేరెంట్స్ తోటి. అంటే మీరు ఉండదు షేర్ చేయడానికి. అంటే పేరెంట్స్ దగ్గర ఎంత షేర్ చేయగలుగుతాం అంత వేరే దగ్గర ఉండదు. కాబట్టి పేరెంట్స్ ఇంపార్టెంట్ మనకి, బయటి వాళ్ళు కాదు. బయటి వాళ్ళు ఎవరైనా టెంపరరీ. వస్తున్నామంటే ఎందుకు వస్తున్నామంటే మీకు తెలియని విషయాలు తెలియజేయాలని. అంటే మీకు నాలెడ్జ్ ఉంది, దేని మీద నాలెడ్జ్ ఉంది? బుక్స్ మీద నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది, సిలబస్ మీద నాలెడ్జ్ ఉంది. సోషల్ నాలెడ్జ్ ఉందా? ఇవాళ సోషల్ మీడియా వచ్చేసింది, సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయిపోయింది. సోషల్ మీడియాలో మంచి కూడా చూపిస్తారు, చెడు కూడా చూపిస్తారు, అవునా? ఇప్పుడు సోషల్ మీడియాలో చెడు చూపించే వాళ్ళు బయటికి వస్తే వాళ్ళు ఒక సెక్యూరిటీతో బయటికి వస్తారు, చేయడం మొత్తం తప్పుకొని బయటికి వస్తారు. కానీ దాన్ని చూసి ప్రభావితమైన మీలాంటి యువతరం వాళ్ళ జీవితాలు పాడైంది, అవునా? అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయకండి, యూట్యూబ్ రీల్స్ చేయకండి. ఏదైనా నాలెడ్జ్కి సంబంధించిన విషయం ఉంటే దానిపైన రీసెర్చ్ చేయండి. అంటే మీ ఫ్యూచర్ బాగు చేసుకోవడానికి ఆలోచించండి. అంటే మీరు అందరూ ప్రొఫెషనల్ వెళ్ళండి, అడ్వకేట్స్ కండి, డాక్టర్స్ కండి, మోటివేషనల్ స్పీకర్ కండి, టీచర్ కండి, లెక్చరర్ కండి, లేక యూపీఎస్సీ ప్రిపేర్ కండి, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్లు ఐపీఎస్లు కండి. ఆ లక్ష్యం పెట్టుకోండి. అందరం మేము సాఫ్ట్వేర్కి వెళ్తాము అని చెప్పి మాత్రం ఆలోచించకండి. నిన్నటి విషయం 13,500 జాబ్స్ లే ఆఫ్ అయిపోయింది. సాఫ్ట్వేర్ లక్షలు పెట్టి తల్లిదండ్రులు సంపాదించి పెట్టు, వీళ్ళేదో లక్షలు సంపాదించుకొస్తారని. ఆ లక్షలు సంపాదించుకొచ్చే పాకెట్లో ఏముంటుంది అంటే క్రెడిట్ కార్డు ఉంటుంది. వచ్చిన జీతం మొత్తం నెల వచ్చేసరికి మళ్ళీ శాలరీ మొత్తం క్రెడిట్ కార్డులో పేమెంట్ అవుతుంది. సేవింగ్స్ ఏమైనా ఉంటున్నాయా? ఉంటలేవు. మరి మన కుటుంబాలు ఎట్లా బతుకుతున్నాయి?
మనమందరం మధ్యతరగతి కుటుంబాలే కదా. మరి మన తల్లిదండ్రులు ఏ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నారు? ప్రతిదానికి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మన ఇంట్లో ఉంటుంది. అందువల్ల మన ఇల్లు ప్రశాంతంగా ఉంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే బయట వస్తువులు తినకండి, ఇంట్లో నుంచి ఏదైనా చేయించుకొని తినండి. బయట దొరికే వస్తువు ఏదైనా క్వాలిటీ కాదు. వాళ్ళ దానిపైన వీడియోస్ చాలా వస్తున్నాయి. జిహెచ్ఎంసీ రైడ్లు ఇస్తుంది హోటల్స్ పైన కానీ దేనిపైన కానీ. అంటే వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అనేది సరిగ్గా తీసుకుంటలేదు. ఫుడ్ సేఫ్టీ ఒకవేళ లేకపోతే మీ ఆరోగ్యాలు చూడలేదు. అంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చెప్తున్నా. అంటే ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, డెంగ్యూ మలేరియా ఇలాంటి వ్యాధులు అనేవి ఇప్పుడు విజృంభిస్తుంటాయి. అంటే హంటింగ్ చేస్తుంటే అంటే మీరు బయట తీసుకొని ఫుడ్ తింటారు, జంక్ ఫుడ్తో క్లాసెస్ ఏంటివి? వాళ్ళు వాడే కెమికల్స్, టేస్టింగ్ సోడాస్, టేస్టింగ్ సాల్ట్స్, అలా టేస్ట్ లేకపోయినా టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసేసి టేస్ట్ ఇస్తారు. మనం టేస్ట్ కోసం తింటున్నాం కానీ ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నాం. రేపు పొద్దున మీరు సఫర్ అవుతాం, మీ పేరెంట్స్ సఫర్ అవుతాం. అవునా? కాబట్టి దయచేసి మీరు స్టూడెంట్స్ జంక్ ఫుడ్కి అవాయిడ్ చేయండి, కూల్ డ్రింక్స్కి అవాయిడ్ చేయండి. ఏదైనా ఇంట్లో చేయించుకోండి. మీ పేరెంట్స్తో కొట్లాడండి, నాకు ఇది కావాలి అలా అనిపించి అడగండి, వాళ్ళు చేసి పెడతారు, ప్రేమలో చేసి పెడతారు. ఎందుకంటే అమ్మ లోపల మాతృత్వం ఉంటుంది. ఆ మాతృత్వం ఆ ఫుడ్ లోపల యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు ఇంకా మంచిగా లేకపోయినా టేస్ట్ అనేది వస్తుంది. అవునా? మీరు అదే ఒక టీవీ సీరియల్ పెట్టుకోండి, అక్కడ మర్డర్ జరుగుతుంటుంది, అప్పుడు తినండి మీరు. ఆ రక్తపాతం మీకు కడుపులోకి పోతుంది. అంటే ఎటువంటి దృష్టి ఉంటే అటువంటి ఆలోచన వస్తుంది, ఎటువంటి ఆలోచన ఉంటే అటువంటి ఆహారం అవుతుంది. అటువంటి మంచి పదార్థం మనం స్వీకరిస్తే మన బుద్ధి వికాసం కానీ, మానసిక వికాసం కానీ, లేక శారీరక వికాసం కానీ సరిగ్గా ఉంటుంది కాదా? ఉంటాయా? అయితే మరి టీవీ సీరియల్ దూరం ఉంటారా? స్పోర్ట్స్ యాక్టివిటీ చేయండి. ఆన్లైన్ గేమ్స్ ఆడతారా? ఆడతారు. సరే, స్పెక్స్ పెట్టుకున్న అబ్బాయి నువ్వు ఒక్కసారి లేచి నిలబడు. నీకు స్పెక్స్ ఎందుకు వచ్చినాయి చెప్పు. లే, సైలెన్స్. ఓవర్ నవ్వద్దు. మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పిస్తున్నా ఇప్పుడు నేను. ఓవర్ నవ్వద్దు. చెప్పు నాన్న. బోన్ ఎంతసేపు చూస్తుంది? ఎందుకు చూస్తలేవు? ఒకసారి నీ అద్దాలు తీసి ఇట్లా చూపి అందరికి. చూసిరా? ఆ స్పెట్స్కి రావడానికి కారణం ఏంటనే తన చెప్తూ నేను చెప్తలేదు. నేను చెప్తే మీకు కొంచెం వేరే అనిపించచ్చు. ఇప్పుడు రోహన్ ఉన్నాడు, రోహన్ కింద అడగండి స్పెట్స్ ఎందుకు వచ్చినాయి అని. బోలో రోహన్, थोड़ा जोर से। फोन से कितनी देर देखते थे? 6 to 7 आवर्स। अभी क्यों निकाल दिए? फोन यूज कर रहे? नहीं कर रहे, क्यों? అర్థమైందా? ఇప్పుడు నేను బయటికి వెళ్ళి దొరుకుతారాలే, నేనేం వాళ్ళకి ప్రిపేర్ చేసి అడుగుతలేదు, ర్యాండమ్గా అడుగుతున్నా. స్పెట్స్ తీసుకోరా అది, కూర్చోండి. అవునా? అట్లా స్పెట్స్ కావాలి అనుకుంటే ఇంకా అంతకన్నా దొడ్డు అద్దాలు నేను గిఫ్ట్ ఇస్తాను. అవునా? కావాలా ఒకరిని గిఫ్ట్? కరెక్టా? అంటే మొబైల్ చూడడం వల్ల, గేమ్స్ ఆడడం వల్ల దాని ఎఫెక్ట్ వేరే. అవునా? రేడియేషన్ అన్న విషయం అందరికి తెలుసే కదా. కాబట్టి ఆ రేడియేషన్ ఎఫెక్ట్స్ వేరే. ఆ రేడియేషన్ వల్ల మీ బ్రెయిన్ అనేది స్లో అయిపోతుంది. బ్రెయిన్ స్లో అయిపోయింది అనుకో, ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అయితే కానీ స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ ఉండదు. మీరు స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టి ఉన్నతగతి చెందాలనుకుంటున్నా, లేకపోతే ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీకి పోయి గాంజాయి డ్రగ్స్కి ఎడిక్ట్ కావాలనుకుంటున్నాను మీది. అవునా? మీ పేరెంట్స్ అయితే కష్టపడి చదివించాలనుకుంటున్నారు.